హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. సో, క్రాకర్స్ కాల్చేటప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా పేల్చండి. సో, ఈరోజు మార్నింగ్ నేను ఏం ప్రిపేర్ చేశాను అనేవి చూపిస్తాను, చూసేయండి. సో, ఇక్కడ చూడండి, వేడిగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాననమాట. సో, ఇడ్లీ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, మీకైతే ఇక్కడ తెలుస్తుంది కదా. సో, దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, దీనికోసం ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. సో, ఇంకా ఫస్టే దీనికోసం నేను పల్లీలు, ఇంకా పుట్నాల పప్పు, అలాగే సో కొంచెం పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి ఇవన్నీ కలిసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలని ఇవన్నీ కూడా కొంచెం వేయించి పక్కకైతే పెట్టేశానమాట. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇంకా నేను చట్నీ అయితే చేసుకుంటానండి. సో, మా ఇద్దరు పిల్లలకి కూడా ఇప్పుడే బ్రష్ అయితే చేయించేశాను. ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించేసిన తర్వాత ఇక్కడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి కొంచెం అయితే పోపు అయితే పెట్టేశానమాట. ఇంకా నాకు, ఇంకా మా పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ కూడా ఇడ్లీ అయితే పెట్టేశాను. సో, చూడండి, మీకైతే ఇక్కడ తెలుస్తుంది కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో. సో, మా పాపకైతే కొంచెమే చట్నీ, అసలు తను చట్నీ తినదు, అందుకనేసి లైట్గా చట్నీ అయితే వేసానమాట. నాకు, మా హస్బెండ్కి, మా ఇద్దరు పిల్లలకి. సో, ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఇడ్లీ ప్రిపేర్ చేసాము. మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.